సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. నా
దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. నిజంగా చాలా ఆసక్తి కలిగించే రీతిగా ఈ అనుదిన ధ్యానాంశములు కొనసాగుతున్నాయి. దావీదు జీవితంలో అనేక అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, అనుభవాలు ఇవన్నీ కూడా మనము గతంలో చదివినవే, కానీ ధ్యానం చేస్తున్నప్పుడు చాలా అంశములు మన దృష్టికి వస్తున్నాయి. అదే దేవుని ప్రణాళిక, వాక్యంలో లోతుగా ఎదగటానికి దేవుడు అనుగ్రహించిన ఒక అవకాశం. దేవుడి తన లేఖనాల్లోంచి మన జీవితానికి అవసరమైన వాటిని విశదపరుస్తున్నాడు. అదే రీతిగా ఆ విశ్లేషణ మన జీవిత ప్రయాణంలో ఎదురయ్యే అనుభవాలకు ఆనందకరంగా, ఆశీర్వాదకరంగా, ఆహ్లాదకరంగా కొనసాగుతాయి. కాబట్టి రండి, మరొక దినం మరొక అంశాన్ని తీసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు మనను, మన కుటుంబాలను దీవించి ఆశ్రయించును గాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మను ప్రేమించి ఆస్వాదించి అనుదినము అనుగ్రహిస్తున్న వర్తమానముల బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. అదే ప్రాముఖ్యంగా దావీదు జీవితంలోని ఆయా సంఘటనలు, వాటిలో దావీదు ఏ రీతిగా ప్రయాణం చేశాడో, దావీదు స్పందన ఎలా ఉందో, ఆయన చుట్టూ ఉండే ప్రజలు కానీ వారి ప్రభావాలు కానీ ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి మాకు బోధిస్తున్నారు. ప్రభా, స్తుతులు చెల్లిస్తూ ఈనాటి వాక్యం కొరకు మేము తేరి చూస్తుండగా మీరే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టుమని ప్రార్థన చేసెను. సో నిన్నటి దినము, ఆ మొన్నటి దినము మనము ఈ ప్రయాణములో పారిపోతున్న, లేకపోతే అబ్షాలోము నుంచి పారిపోతున్న ఈ అనుభవాల మధ్య శివ గురించి, అదే రీతిగా షిమి గురించి మనం ధ్యానం చేసాం. అనగా దావీదు ఎటువంటి సంకట స్థితిగతుల మధ్య ఉన్నాడో ఆ రెండు సంఘటనలను జ్ఞాపకం చేశాం. ఒకవైపు అబ్షాలోము, అతనితో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగము, అతనికి సలహాలిస్తున్నటువంటి అహీతోపేలు, దానితో పాటుగా మరి అవకాశవాదిగా కనబడినటువంటి మరి షీబా కానీ, అదే రీతిగా మరి దూషించి హేళన చేసినటువంటి షిమి కానీ కనబడుతున్నారు. మరి ఈ పరంపరలో 17వ అధ్యాయానికి వచ్చేసరికి దావీదును చంపడానికి కుట్ర పన్నుతారు. అది అబ్షాలోము అంగీకరిస్తాడు. సో ఈ పరంపరలో దావీదు చేసిన ప్రార్థన ఒక ప్రాముఖ్యమైన అంశంగా ఉంది. సో గతంలో మరి నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరిక చేయబడ్డప్పుడు, నేను పాపము చేసి తిని అన్నప్పుడు దావీదు కీర్తించిన కీర్తన 51వ కీర్తన మనకు జ్ఞాపకం చేసుకున్నాం. అది కీర్తన మాత్రమే కాదు, ఒక ప్రార్థన. అలాగే ఇక్కడ చేసిన ఏమని ప్రార్థన చేశాడు అన్నదానికి ఇక్కడ వివరాలు లేవు. కానీ ఆయన రాసిన వాటిలో, బైబిల్ గ్రంథంలో పొందుపరచబడిన 71 కీర్తనలో ఆయా సందర్భాల్లో, ఆయా సంఘటనలో ఆయన రాసిన కీర్తనలు, ఆయా ప్రార్థనలు, ఆయా స్తుతి ఆరాధనలు. కాబట్టి ఈ సందర్భంలో చేయబడిన ప్రార్థన మనకు కీర్తనల గ్రంథంలో 3వ కీర్తనలో, అదే రీతిగా 63వ కీర్తనలో కనబడతాయి. 3వ కీర్తన ఒకసారి చూద్దాం. పైన భాగంలో అబ్షాలోమును తన కుమారుని ఎదురించి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన స్పష్టంగా ఉంది. అబ్షాలోమును తన కుమారుని చేతిలోంచి పారిపోతున్న సందర్భంలో దావీదు రాసిన కీర్తన.
సో అక్కడ ప్రార్థన అని వ్రాయబడింది. ఆ ప్రార్థన అనగా ఆయన సంగీతకారుడు కాబట్టి, సో కీర్తనలోని ప్రార్థన అంశంలో మనం కూడా కొన్ని ప్రార్థనని కీర్తనలు పాటలు పాడుతుంటాం. ఆ పాటల్లో ప్రార్థన కనబడుతుంటుంది. సో ఆ రీతిగా ఈ 3వ కీర్తన ఆ సందర్భంలో వ్రాయబడిన కీర్తన. మరొకటి 63 కూడా. కాబట్టి ముందుగా 3వ కీర్తన మనకు జ్ఞాపకం చేస్తుంటే, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. ఇక్కడ అబ్షాలోము, అతనితో పాటున అహీతోపేలు, వారితో పాటు ఉన్నటువంటి ఇక్కడ 6వ వచనంలో 10,000 మంది అని రాయబడింది. 10,000 మంది దండెత్తి ఉన్నారు. దాంతోపాటుగా షిమి కానీ, షీబా కానీ, మరికొంతమంది దావీదును ద్వేషించిన వారు, సమయం కొరకు యోచించేవారు, ఎదురు చూచేవారు. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో కూడా ఇటువంటి అనుభవాలు కలుగుతుంటాయి. అవకాశవాదులు ఆయా సమయాల్లో, సందర్భాల్లో మనం బలహీనంగా ఉన్నప్పుడు మీద పడాలని ప్రయత్నం చేస్తారు. అదే 17వ అధ్యాయంలో అదే మాట రాయింది. దావీదు అలసటగా ఉన్నాడు కనుక ఇప్పుడు ఇదే సమయం మీద పడదామని. అనగా మనం కష్టంలో ఉన్నప్పుడు ఇంకొక కష్టాన్ని, మనం శ్రమల్లో ఉన్నప్పుడు ఇంకొక శ్రమని, మనం బాధల్లో ఉన్నప్పుడు మరొక బాధని, అవి పైశాచిక ఆనందాన్ని అంటారు చూసారు, అటువంటి ఆనందాన్ని అనుభవించే వాళ్ళు మన సమాజంలో మన చుట్టూ ఉన్నారు. ఇన్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. సో దావీదు ఆ ఒలీవల కొండ ఎక్కి అక్కడ ప్రార్థనా స్థలంలో, ఆరాధన స్థలంలో చేసిన ప్రార్థన ఏమై ఉంటుందంటే, ఇక్కడ వ్రాయబడ్డ మాట, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. సో మై ఎనిమీస్ ఆర్ కౌంట్లెస్. సో అని వారు ఏమనుకుంటున్నారు అనగా, ఆ ఎనిమీస్, నేను పారిపోతుంటే అబ్షాలోము మీదకి యుద్ధం చేయకుండా ఎందుకు పారిపోతున్నాడంటే, నేను ఇందాక గతంలో నేను చెప్పాను. ఒకటి, ఆ సమస్య దేవుడు తీర్మానించిందని తెలుసు. అలాగే యుద్ధంలో అటు అబ్షాలోము అన్నా ఇటు తానైనా చనిపోవాలి కాబట్టి తన కుమారుని కోల్పోవటానికి, తన ప్రాణాన్ని కోల్పోవటానికి సిద్ధంగా లేడు. కాబట్టి హీ వాజ్ రన్నింగ్ అవే. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అనగా, ఆ శత్రువులు ఏమనుకుంటున్నారంటే, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. నేను పారిపోతూ ఉంటే ఇక దేవుడు కూడా అతన్ని రక్షించలేడు అని చెప్పుకొని వారు అనేకులు. నన్ను బాధించువారు అనేకులు, నా మీదకి లేచువారు అనేకులు, దేవుడు కూడా అతనికి సహాయం చేయడు అని చెప్పుకొని వారు అనేకులు. సో మన చుట్టూ ఉండేవారు మన గురించి ఏమనుకుంటున్నారు అన్నది ఈ దావీదు మాటల్లో మనం గమనించవచ్చు. అనేకులు అనే మాట, కౌంట్లెస్ పీపుల్. అందుకే కింద 10,000 అనే మాట వాడబడింది. అది ఒక ట్రెడిషనల్గా, నీ ప్రక్కన 1000 మంది పడను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలను, అనగా ఆ సంఖ్య కొరకు ఆ మాట వాడబడింది. కాబట్టి ఎంతమందో తెలియదు. సో చాలామంది దావీదు మీద తిరుగుబాటు చేయడం, హేళన చేయడం, దూషించడం, అవమానపరచడం, హింసించడం, చంపడానికి ప్రయత్నం చేయడం, ఇటువంటి అనుభవాల మధ్య దేవుని వల్ల అతనికి రక్షణ ఏమీ దొరకదు అందుకు చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడముగాను. అలాగే కింద భాగాలు మనం చూస్తే, యెహోవా నాకు ఆధారము అంటే, నీవు నాకు కేడము అనగా, కేడము అనగా ఒక డాలు. సో ఏ సమస్య వచ్చినా నాకు కేడముగా, అడ్డుగా నువ్వు ఉంటావు. నిన్ను దాటి సమస్య నా దగ్గరికి రాదు. సో నాకు కవచము నువ్వు, అట్ ద సేమ్ టైం నువ్వు నాకు ఆధారము. వాళ్ళు ఏమనుకుంటున్నారు, యెహోవా వల్ల అతని రక్షణ దొరకదని. కానీ నేనేమనుకుంటానంటే, నువ్వు నాకు కవచము, నువ్వు నాకు ఆధారము, నీవు నాకు అతిశాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. సో ఒక విధంగా నేను కూరుకొని పోతున్నాను, భౌతిక ప్రపంచ దృష్టిలో నేను కూరుకొని పోతున్నాను. కానీ నా దృక్పథంలో నా దేవుడు నా చేయి పట్టుకొని ఉన్నాడు.
నా దృక్పథంలో నా చెయ్యి నా దేవుడు పట్టుకున్నాడు. నేను ఈ మధ్యకాలంలో 40వ కీర్తన పదే పదే జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకంటే చాలా ఆసక్తి కలిగించే ఆ మాట అక్కడ రాయబడింది. మరొకసారి చూద్దాం. 40వ కీర్తన మొదటి భాగంలో, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచును. తనకు స్తోత్ర రూపకు కొత్త గీతము మన దేవుడు నా నోట ఉంచెను. సో నేను ఎక్కడ ఉన్నానంటే జిగటగల దొంగ ఊబిలో, నాశనకరమైన గుంటలో నేనున్నాను. దట్ వాజ్ ద సిచ్యుయేషన్ ఆఫ్ డేవిడ్. దట్ మే బి సిచ్యుయేషన్ ఆఫ్ యూ అండ్ మీ ఇన్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్, ఇన్ డిఫరెంట్ కాంటెక్స్టెస్, ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. ఇదే మన అనుభవం అయి ఉండొచ్చు. కానీ అటువంటి నాశనకరమైన గుంటలో జిగటగల దొంగ ఊబిలో ఉంటే ఆయన నన్ను పైకి ఎత్తాడు. ఆ ఊబిలోంచి పైకి ఎత్తడం మాత్రమే కాకుండా నా పాదములు తిరిగి జారి పడకుండా బండ మీద స్థిరపరిచాడు, ఎస్టాబ్లిష్ చేశాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ కాన్ఫిడెన్స్, వాట్ ఎ బ్యూటిఫుల్ కాన్ఫిడెన్స్. ఆ అడుగులు జారి పడకుండా. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నా అంటే ఇతనికి దేవుడు సహాయం చేయడని, కానీ నేనేమనుకుంటున్నా అంటే ఆయన నాకు ఖేడము, ఆయన నాకు ఆధారము, నా అతిశయాస్పదము ఆయనే, నా తల పైకెత్తువాడు ఆయన. అనగా ఇప్పుడు తల దించుకుని వెళ్తున్నాను, అవమానముతో, నిందతో, ఇష్టం వచ్చినట్లుగా ఆ శిని మాట్లాడుతుంటే దేవుడు అనుమతించాడు కాబట్టి శపిస్తున్నాడు అని భావించాను. వాడిని శపించని దానికి ప్రతిగా దేవుడు నాకు మేలు చేస్తాడేమో ఇష్టం వచ్చినట్టుగా. షీబా వచ్చిన తనను మోసం చేశాడు. అహీతోపెలు వెళ్ళి ఇతన్ని చంపడానికి అబ్షాలోముకు కుట్ర పడతాడు. ఇతని ఉపపత్తులందరినీ కూడటానికి అహీతోపెలు అబ్షాలోముకు సూచనలు ఇస్తాడు. ఆ ప్రకారం అబ్షాలోము జరిగిస్తాడు కూడా. ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెండ్. బట్ ఇటువంటి పరిస్థితుల మధ్య, ఇటువంటి కృంగిన వేళ, అవమానకర పరిస్థితుల మధ్య దేవుడు చేయి విడిచిపెట్టాడు అని ప్రజలు అంటుంటే నా నమ్మిక, నా విశ్వాసం, నా దేవుడు నా చేయి విడిచిపెట్టలేదు. కెన్ వి మెయింటైన్ ద సేమ్ కాన్ఫిడెన్స్? ప్రపంచం మొత్తం కూడా నిన్ను దూషిస్తున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు, తూలనాడుతున్నప్పుడు, వెలివేసినప్పుడు, ఆ వెలివేత అనుభవం ఏంటో మా అనుభవంలో మేము అనుభవించి చూసాం. నేను ప్రేమించిన వారు, మా చేత సహాయం పొందిన వారు ఒక విధమైన వెలివేత దృక్పథంతో చూసినప్పుడు మా హృదయాలు ఎంత గాయపడ్డాయో, ఎంతగా అవమానపరచబడ్డాము, ఎంతగా నొచ్చుకున్నాము, ఎంతగా కన్నీరు విడిచామో మాకు తెలుసు. The same old people, without having a mistake of our own, ముఖము చాటు వేసినప్పుడు, చూచి చూడకుండా పోతున్నప్పుడు, పలకరించబడి లేనప్పుడు, సో నా ఖేడము ఆయనే, నా అతిశాస్పదము ఆయనే, నా తల పైకెత్తువాడు ఆయనే, నాకు ఆధారము ఆయనే. సో చాలా చక్కని కాన్ఫిడెన్స్తో మాట్లాడుతూ ఆ తర్వాత దావీదు పలికిన పలుకులు చూస్తే, నేను ఎలుగెత్తి యెహోవాకు మొర్రపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుంచి నాకు ఉత్తరం ఇచ్చును. దట్స్ అ ఫెయిత్. నేను ఎలుగెత్తి మొర్రపెట్టినప్పుడు ఆయన పరిశుద్ధ స్థలం నుంచి నాకు ఉత్తరం ఇచ్చును. హీ గివ్స్ మీ an answer. That's it. No doubt I am undergoing the trials and temptations, suffering. But in his time, ఆయన కాలములో ఆయన తప్పనిసరిగా నేను ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. He gives an answer. That's the faith. That's our confidence. అది దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ఆధారం కానీ, ఖేడము కానీ, బలము కానీ, నమ్మిక కానీ. He gives me an answer whenever I pray in the time of troubles, సమస్యల్లో, కష్టాల్లో, బాధల్లో, బలహీనతలో, ఇబ్బందుల్లో ఆయన నమ్మిన బిడ్డలు విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు
He gives an answer. He gives an answer. Do you have a faith of such? అటువంటి విశ్వాసం మనకుందా? అటువంటి అనుభవాలు నీ చుట్టూ ఉండి ఉండవచ్చు, కానీ ఆ అనుభవాల్లో దావీదు కలిగిన ఆ అనుభవాలు లాంటివి కాకపోయినా మరికొన్ని అనుభవాలు నీ జీవితంలో కలిగినాయి. కానీ దావీదు చూపిన ఆ విశ్వాసం, ఆ నమ్మిక మనకు కూడా ఉంటాయి. హీ గివ్స్ అన్ ఆన్సర్. దాని గురించి రాస్తూ అంటాడు చూడండి, నేను కావున అనగా యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. ఒకసారి ఆలోచిద్దామండి, ఒక చిన్న సమస్య చాలు ఆ రాత్రి నిద్ర పట్టకుండా ఉండటానికి. బిడ్డలకు మార్నింగ్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలో తెలియదు కాబట్టి పొద్దున ఎలాగా రాత్రంతా నిద్ర పట్టదు. పొద్దునే ఒక ఆఫీసర్, మన పై ఆఫీసర్కి మనం కొద్దిగా రిపోర్ట్ ఇవ్వాలి, భయం. పరీక్షలు, రాత్రి నిద్ర పట్టదు. ఒక సిక్నెస్, రాత్రి నిద్ర పట్టదు. ఒక ఆర్థిక ఇబ్బంది, రాత్రి నిద్ర పట్టదు. సో మనకు అనగా మన సమస్యను మనం పరిష్కరించుకోలేము. అది తెలిసినప్పటికీ కూడా ఆలోచిస్తూనే ఉంటాం నిద్రకు. We know very well that the problem which we are facing cannot be solved by our own means, our own capacity. నా శక్తి సామర్థ్యాల చేత దాన్ని జయించలేను, ఛేదించలేను అని నాకు తెలిసినప్పటికీ కూడా దాని గురించి ఆలోచిస్తూ నిద్రాభంగమైన నిద్ర లేని ఆ రాత్రులు ఎన్ని గడిపి ఉంటాము. బట్ డేవిడ్ సేస్, ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, in such situation, God will definitely answer me because I prayed to Him. So I sleep well. నేను నెమ్మదిగా పండుకొని నిద్రపోతాను. నిద్రపోయి మేల్కొందును అంటాడు. నిద్రపోతే కదా మేల్కోవడానికి. సో నిద్రపోయి మేల్కొందును. తర్వాత కీర్తనలో కూడా 4వ కీర్తనలో కూడా ఆ మాట స్పష్టంగా ఉంది. 8వ వచనం చూడండి, 4:8, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉన్నను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేతు. సో అటువంటి సౌండ్ స్లీప్, అటువంటి నిద్ర ఎప్పుడు వస్తుందంటే ఆ నమ్మిక స్థిరంగా ఉన్నప్పుడు. దావీదు జీవితంలో ఎన్ని అనుభవాలు. నేను భయపడను, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడనంటూ 8వ వచనంలో, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. Salvation is of God. ప్రజలందరి మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. అల్టిమేట్లీ ఫైనల్ రిజల్ట్స్ విల్ కమ్ ఫ్రమ్ యూ. దట్ ఈస్ అ సాల్వేషన్. రక్షించువాడు, కష్టములో, శ్రమలో, బాధల్లో, బలహీనతలో, ఇబ్బందులు రక్షించువాడు నీవే. కాబట్టి నెమ్మదిగా పండుకొని నిద్రపోయి మేలుకొందును. సో క్యాన్ వి హ్యావ్ సచ్ ఎ ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్? అటువంటి నిరీక్షణతో మన సమస్యలు, మనల్ని వేధించే సమస్యలు కానీ, బాధలు కానీ, బలహీనతలు కానీ, వేధించేవారు కానీ, బాధించేవారు కానీ, శత్రువులు కానీ, మిత్రులు కానీ, ఎవరైనప్పటికీ కూడా కీప్ ఎవ్రీథింగ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ గాడ్, హూ ఇస్ ద సోర్స్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టింగ్ అండ్ హూ ఇస్ ద సోర్స్ ఆఫ్ యువర్ సాల్వేషన్. ఆయన చేతికి నీ సమస్యను అప్పగించి హాయిగా నిద్రపోయి మేల్కొని మన దినచర్య ప్రారంభించాలి. ఆ నమ్మిక మనకుంటే దేవుడు మనతోటే. ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి దావీదు జీవిత సాదృశ్యాలు, సాక్ష్యాలు మాకు వినిపిస్తున్నారు. ప్రభా, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఒక్కొక్క అంశము మా జీవితాలకు ఎంతటి ఊరట కలిగింపచేస్తున్నాయి. దావీదు కలిగిన ఆ శ్రమలు మాకు లేవు, అంతటి శ్రమలు మాకు లేవు. కానీ అంతటి శ్రమల్లో కూడా దావీదు చూపిన ఆ విశ్వాసాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభా, మా విశ్వాసాన్ని కూడా పెంపొందింపచేయండి. చిన్న చిన్న సమస్యలకే నిద్రలేని రాత్రులు గడిపిన అనుభవాలు మాకు ఈ వాక్యం మాకు చెబుతుంది. యెహోవా నాకు రక్షణ కవచము, కేడము, నాకు ఆధారము, నాకు అతిశయాస్పదము. నా శత్రులు అనుకుంటున్నారు యెహోవా అతనికి సహాయం చేయడని, కానీ నాకు సహాయం చేసే నా దేవుడు నాకున్నాడు. కాబట్టి నేను నెమ్మదిగా పండుకొని నిద్రపోయి మేల్కొందును.
ఆ భావన, ఆ నమ్మిక, ఆ అనుభవాన్ని మా అందరికీ దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం వింటున్న బిడ్డలకు, వారి వ్యక్తిగత జీవిత అనుభవాలకు, సాక్ష్యాలకు సదా తోడైనది గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.